పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇక చరిత్రలో అంతక్రితం సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి అనేక మంది హీరోలు కానీ హీరోయిన్లు కానీ నటులు ఉన్నప్పటికీ వాళ్ళందరికన్నా నేను అతీతుని అనుకుని చెప్పామే నేను గొప్పవాడిని అనుకోకపోతే ఎట్టకో గొప్పవాడు అవ్వలేడు, కానీ అందరికన్నా అతీతుని అనుకుని అహంకారం అహంభావం తో సినిమా క్షేత్రానికి నేను తప్ప ఎవరు లేరు అన్నట్టుగా భావించి ఆయన ఆ విధంగా ఆ రోజున చేయమట్టి సినిమా మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళందరూ చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనివల్ల. అది తప్పు అనుకున్నా. నా మనోడైనా ఎవరైనా ఎట్లయినా మనోడుగానే భావించి, ఎందుకంటే ఇప్పుడున్న సినిమా పరిస్థితుల్లో హీరోయిన్ల కన్నా ఈయన గొప్పవాడు ఏం కాదు నా ఉద్దేశంలో. ఏమిటి, పుష్ప సినిమాకి స్మగ్లింగ్ చేస్తుంటే కలపని గంధపు చెక్కల్ని ప్రభుత్వాలు ఇస్తాయా? ఏంటంటే ఈ సినిమాలు సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నాయి అంటే దొంగ పనులు చేయమనా? దొంగ పనులు చేస్తే సమాజం ఎట్లా ఉంటుంది? పూర్వం సినిమాలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు సినిమాలు ఎట్లా ఉన్నాయి? కానీ కనీసంలో మనం ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలి మంచిది, అది చివరిలో చూపిస్తారు ఎక్కడో ఒక్క 5 నిమిషాల్లో. 3 గంటలు 4 గంటలు దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, భూగబ్జాలు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, అహంకారం అహంభావం. ఇక నేను తప్ప ఎవలేడు, దైవాంశ సంభూతుడిని, నేనే దిగువచ్చా, నేనే అని రాజకీయ నాయకులు అన్నట్టుగా అంటమా? ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేశారో తెలుసుగా, అసలు రియల్ హీరోలు, అసలు నిజమైన హీరోల పరిపాలకులు వాళ్ళు కూడా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కానీ ఈయన వీళ్ళందరికన్నా రాజకీయ నాయకులు కానీ సినిమా నాయకులు కానీ మొత్తం మీద అందరికన్నా నేనే దైవాంశ సంభూతున్నట్టుగా ప్రవర్తించాడు. కాబట్టి సినిమాకి, ఇటువంటి సినిమా ఇండస్ట్రీకి, సినిమా పరిశ్రమకి ఈ దౌర్భాగ్యం అల్లు అర్జున్ వల్ల పట్టింది. ఆయన ఎప్పటికన్నా మాట్లాడకుండా అహంకార అహంభావాన్ని వీడి ఎంత హుందాగా ఉండాలో అట్లా ఉంటే మంచిది. నేను చూశాను ఈ సినిమా హీరోలు వచ్చినప్పుడు, చిరంజీవి గారు వచ్చినప్పుడు కానీ, వాళ్ళ ఫ్యాన్స్ వచ్చినప్పుడు కానీ, ఎవరితో మాట్లాడుతున్న ఆ మొహంలో అహంకారం కనిపిస్తోంది, క్రౌర్యం కనిపిస్తోంది, నేనే గొప్పనేది కనిపిస్తోంది, కాలు మీద కాలు వేసుకుని ముచ్చోటం, ఎవరిని లెక్క పెట్టకుండా చేయటం. ఇవన్నీ ఏంటి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి చిరంజీవి గారికి మళ్ళీ తెలుసుకుని ఉంటే సినిమా పరిశ్రమకి దానికి మంచిది. లేకపోతే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడని తెలుసుకోకుండా మాట్లాడితే అక్కడికే వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు జరిగింది కదా మా ఆంధ్ర రాష్ట్రంలో, ఏమైంది, అహంకారం అహంభావం అని విర్రవీగితే ఎక్కడ ఉంచాలో అక్కడ ప్రజలు పెడతారు. రాజకీయాల్లో అట్లాగే ప్రేక్షకులు సినిమాని చూసేవాళ్ళు కూడా ఎక్కడ ఉంచాలో అక్కడే పెడతారు ఆ హీరోల్ని. కానీ